सर्व सृष्टिकर्ता पिता सर्वेश्वरा वंदनम सर्वलोकरक्षका सुत सर्वेश्वरा वंदनम सप्तवर प्रदाता पवित्रात्मा सर्वे त्रित्वैक सर्वेश्वरा దయచేసి అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, గురు పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన మహాగణ శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు సకల విశ్వాసులకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. పూజ్య పోలిశెట్టి క్రాంతి కుమార్ గారు దైవ పిలుపును అందుకొని గురు పట్టాభిషేకము ద్వారా తమ జీవితాన్ని
ఆ దేవాది దేవునికి అర్పించడానికి సంపూర్తిగా సిద్ధమయ్యే ఈ రోజు మనందరికీ మరువరానిది, మరిచిపోనిది. ఇది మనందరికీ సుదినం, మనందరి హృదయాలను పరవశింపజేసే పర్వదినం. మనలో నుండి ప్రత్యేకంగా ఎంపికై మన ఈ సహోదరుడు పోలిశెట్టి క్రాంతి కుమార్ ప్రభువాణితో, ప్రభు చూపిన బాటలో, ప్రభు పంచిన ప్రేమలో పయనించడానికి ముందుకు వచ్చి ప్రవక్తగా, బోధకునిగా, ఆచార్యునిగా మరో క్రీస్తు ప్రభులా రూపొందనున్న మన సహోదరులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వీరు పొందబోయే గురు పట్టాభిషేకం వలన క్రీస్తు రాజరికములోను, క్రీస్తు యాజకత్వములోను పాలు పంచుకుంటున్నారు. ఇటువంటి మహత్తరమైన పరిశుద్ధమైన రోజున మన సహోదరుని కొరకు ప్రత్యేకముగా ప్రార్థించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఆ దేవదేవుని దీవెనలు వారిపై దండిగా మెండుగా కురియాలని, దైవ సంకల్పం నెరవేరాలని, దైవబలం సమకూరాలని మనస వాచ భగవంతుణ్ణి వేడుకుందాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు వీరిపై వేంచేయాలని ఆప్యాయతతో, ఆరాధనా భావంతో చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. అందరం కూడా లేచి నిలబడి మన పీఠాధిపతులను, గురువులను మరియు ఈనాడు గురుపట్టం పొందబోతున్నటువంటి డీకెన్ పోలిశెట్టి క్రాంతి కుమార్ను ఆహ్వానించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Reverend Father Balaji, Regional Superior, Vice Regional Superior Reverend Father Madano Balaswami, ఈనాడు గురువుగా అభిషేకం పొందడానికి సిద్ధముగా ఉన్న డీకన్ క్రాంతి కుమార్ పోలిశెట్టి మరియు ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ గ్రామంలో గురుపట్ట అభిషేకం జరగబోతుంది. ఈ గురుపట్ట అభిషేకంలో క్రాంతి కుమార్ దేవునిచే అభిషేకింపబడబోతున్నాడు. ఒక గురువుగా అభిషేకం పొందబోతున్నాడు. ఒక గురువుగా ఆయన అపర క్రీస్తుగా ఈ లోకంలో జీవించాలి అన్నటువంటి సత్యం తెలుసుకోబోతున్నాడు. ఆయన దేవునిచే పిలువబడ్డాడు అన్నటువంటిది, ఆయనచే ఎన్నుకోబడినటువంటి వాడు అని ఈనాడు తైల అభిషేకం పొందబోతున్నాడు అన్నటువంటిది మనం మన గ్రామంలో చూడబోతున్నాం. ఇప్పటికీ దాదాపుగా 16 గురువుగా అభిషేకం పొందబోతున్నాడు అని మన వైస్ ప్రొవిన్షియల్ మోటకొండూరు ఫాదర్ గారు తెలియజేస్తున్నారు. మనందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి రోజు ఈరోజు. కానీ వాళ్ళు పరలోకం నుండి ఈనాడు ఈ యొక్క దివ్య సంస్కారాన్ని, ఈ పవిత్రమైనటువంటి అభిషేక కాండను వాళ్ళు తిలకిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా పరలోకంలో ఆనందమే. మరి ఈ డీకన్ బ్రదర్ క్రాంతి కుమార్కి జీవితంలో మరువలేని, మరుపురానటువంటి ఒక రోజుగా మిగిలిపోబోతుంది. దయా
నీ తోడు వీడితిని జీవపుడంబముతో నీ తోడు వీడితిని నా దోషములను మన్నించుమయ్యా నా దోషములను మన్నించుమయ్యా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, మీరు మీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నారు. యాజకత్వపు పరిచర్యకు మీ శ్రీ సభ నుండి మీరు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకన్ పోలిశెట్టి క్రాంతి కుమారు ఆయనకు మీ చిత్తములకు విధేయుడై ఉండు. స్థిర మనస్తత్వమును దయచేయము. అతడు తన జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు మీకు మహిమను చేకూర్చునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ
ఇట్లు నుడివెను, నేను బాలుడను అని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. సకల జనులకు శుభవార్త బోధింపా, నిన్ను మనసుతో నీ సేవ చేయా, నిన్ను మనసుతో నీ సేవ చేయా. అభిషేకించుము దేవా, సకల జనులకు శుభవార్త బోధింపా. రెండవ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులు అర్పింపవలెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లనెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై యుందువు. ఇది ప్రభువు వాక్కు. పుట్టకమును పేరన్ను ఎన్నుకొంటివి.
పలుకులను నా నోట నుంచి ముందుండి ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 19 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అచ్చట ఆయన చదువుడుకు నిల్చుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడేను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు స్వాతును బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గురుటి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపేను. యేసువా మీకు స్తుతి కలుగునుగాక. గురుపట్టాభిషేక సాంఖ్యం. అభ్యర్థిని పిలుచుట ఎన్నిక. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి పిలుచుట అనునది ప్రభువుతో తన బిడ్డలకు గల సన్నిహిత సంబంధమును తెలియచేయుచున్నది. ఇప్పుడు గురు పట్టాభిషేకం పొందబో అభ్యర్థిని పేరు పెట్టి పరిచయం చేస్తారు. ఇక్కడ సమావేశమైన విశ్వాసులందరి సమక్షమున పవిత్ర గురు పదవికి ఈ అభ్యర్థికి అర్హత ఉన్నదా లేదా అని పీఠాధిపతులు వీరికి తర్ఫీదునిచ్చిన సంబంధిత అధికారులను ప్రశ్నిస్తారు. వారి ఆమోదంపై ఆధారపడి ఈ గురు అంతస్తుకు అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఎంపిక జరిగిన తరువాత ఆ ఎంపిక మనకు కూడా సమ్మతమే అంటూ సంతోషముతో చప్పట్లు కొడుతూ సర్వేశ్వరునికి వందనములు అని చెబుదాం. పొందుబో వారు ముందుకు రండు. ఇష్టపూర్తిగా వచ్చి పూజ్యులైన తండ్రి గారా, మా సహోదరుడు డీకన్ పోలిశెట్టి క్రాంతి కుమారుకు గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప డీకన్ క్రాంతి కుమార్ కి శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి డీకన్ క్రాంతి కుమార్ అందులకు అర్హుడు అని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ సర్వేశ్వరునికి వందనములు. ఉపదేశము. గురుత్వం అంటే ఏమిటి? గురుత్వ అంతస్తు, గురుతరమైన బరువు బాధ్యతల గురించి, గురు జీవనం గురించి పీఠాధిపతులు ఉపదేశిస్తారు. శ్రీ సభలో గురువులకు గల ప్రత్యేక స్థానం గురించి యేసు ప్రభువు మరియు అపోస్తుల ద్వారా సంక్రమించిన గురుత్వములో పాలు పంచుకునే విధానం గురించి సుస్పష్టం చేస్తారు. ఈ ధ్యానములో భక్తి శ్రద్ధలతో పాల్గొని వాక్యమనే వెలుగులో నిలబడదాం.
ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు గురు పట్టాభిషేకం పొందనున్నటువంటి పోలిశెట్టి క్రాంతి కుమార్ సుదీర్ఘ ప్రసంగం చెప్తారు అని అన్నారు. సుదీర్ఘ ప్రసంగం చెప్తే మరి సాయంత్రం 5 అవుద్ది. మరి మీకు తక్కువ చెప్పమంటే తక్కువ చెప్తాను, సుదీర్ఘంగా చెప్పమంటే సుదీర్ఘంగా చెప్తాను. ఎంతో పవిత్రమైనటువంటి గురు పట్ట అభిషేకం ఇక్కడ మన మధ్యలో చోటు చేసుకుంటూ ఉంది. దేవుడు ప్రత్యేకముగా క్రాంతి కుమార్ తన యొక్క పదవికి, తన యొక్క గురుత్వ పదవికి ఆయన ఎన్నుకోబోతూ ఉన్నాడు. సువార్త బోధించేటువంటి వారి పాదాలు సుందరమైనవి, ధన్యమైనవి అని అంటారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అంత పవిత్రమైనటువంటి అంతస్తును, మరి గురు పదవిని తాను పిలుచుకున్నటువంటి వారికి, ఎన్నుకున్నటువంటి వారికి ఆయన దయచేస్తూ ఉన్నాడు. గురువు అంటే ఎవరు అన్నటువంటి దానిని మనం కాసేపు ఆలోచన చేసుకుందాం. గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనగా గురువు సృష్టికర్తను పోలి ఉన్నాడు అన్నటువంటిది అక్షర సత్యం. గురువు పరబ్రహ్మను దేవుని పోలి ఆయన అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ తన జీవన యానాన్ని కొనసాగించుకోవాలి. గురువు అనేటువంటి వాడు అపరక్రీస్తు అని అంటారు. అపరక్రీస్తు అని అంటే మరి క్రీస్తును పోలినటువంటి వాడు, క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు, బాహ్యముగా అంతరంగికముగా మరి ఆయన క్రీస్తు ప్రభుని అనుసరించాలి అన్నటువంటిది మనం ఈనాడు తెలుసుకోవాలి. నీవు గురు పట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ప్రజల ఎదుట తెలియపరుపు. పవిత్ర ఆత్మ అనుగ్రహంతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. తిరుసభ సాంప్రదాయ ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. సువిశేష ప్రకటనలయందు, కథోలిక మత సత్య బోధనలయందు దైవ వాక్య పరిచర్య వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పిత అయిన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయంతో సిద్ధంగా ఉన్నాను. విధేయత వాగ్దానము. ప్రతి గురువు తన గురుత్వాన్ని పీఠాధిపతుల నుండి పొందుతారు అని శ్రీసభ బోధిస్తుంది. అందుచేత గురువు పీఠాధిపతులకు సహాయకుడిగాను, ఆయన ప్రతినిధిగాను వారి శాసనాన్ని శిరసావహిస్తూ ఉంటారు. ప్రమాణం చేయడం అనేది జీవితాంతం కట్టుబడి ఉండే మాట. ఆ మాటనే అభ్యర్థి పీఠాధిపతుల హస్తాలలో ముకుళించిన తన హస్తంలో నుంచి తమ జీవితాంతం మీకును మీ వారసులకును మరియు తమ సంబంధిత గౌరవ పెద్దలకును గౌరవ విధేయతలు చూపుతానని విధేయత వాగ్దానం చేస్తారు. నీ మఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను.
ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. ఆమేన్. సకల పునీతుల ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించి మీ సేవకునిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై
ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతరమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హస్త నిక్షేపణ సాంగ్యం. పరిశుద్ధాత్మా పావనాత్మా విజయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావనాత్మా విజయవా నీ దాసునిపై. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసిన ఆత్మ వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసిన ఆత్మ వేంచేయవా. అభిషేకించుము దేవా అభిషేకించు. నీకు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించు అభిషేకించు. నీకు అనుగ్రహములతో అభిషేకించు. పేదలకు సువార్తను బోధించు. భావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వల్లనే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వల్లనే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావం క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లెవీయుల పదవులను ఏర్పరచితారు. ప్రజలను పరిపాలింప ప్రధాన ఆచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకుంటేరు. ఈ విధముగా అరణ్యములో మోయేజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింప చేసితారు. ఉదాహరణ, డీకన్ పట్టం రోజున ఒకే భుజంపై ధరించిన మెడపట్టీని ఈరోజు గురుతర బాధ్యతలకు గుర్తుగా ఆ పట్టీని అభ్యర్థుని యొక్క 2 భుజాలపై పీఠాధిపతులు ధరింపచేస్తారు. అదేవిధంగా యాజక విధులు నిర్వహించినప్పుడు ముఖ్యముగా పవిత్రమైన దివ్య పూజా బలిని అర్పించుటకు వినియోగించు ప్రత్యేక వస్త్రములను కూడా అభ్యర్థికి ఇప్పుడు ధరింపచేస్తారు.
హస్తాభిషేకము. అభిషేకించుట. లేవీ గ్రంథములు మోషే అహరోనును గురువుగా తైలముతో అభిషేకించారు. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో అభిషిక్తులయ్యారు. అదే రీతిలో యాజకత్వములకు గురుత్వములకు చిహ్నముగా పీఠాధిపతులు ఈ అభ్యర్థుల యొక్క హస్తములను క్రిస్మా తైలముతో అభిషేకించెదరు. తద్వారా దివ్య ఆరాధనను, దివ్య సంస్కారములను, యాజకత్వపు విధి నిర్వహణ యోగ్యతను ఈ గురువు స్వీకరిస్తారు. సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసు క్రీస్తును పవిత్ర ఆత్మతోను శక్తితోను అభిషేకించదు. అభిషిక్తుడవు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నీకు బలపరిచి నీకు తోడైనగాక. బలి అర్పణకు వస్తు స్వీకరణ. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకును. నీవు చేయునది గ్రహింపు. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపు. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపు. శాంతి సమాధాన సాంఖ్యం. కడరా భోజన సమయంలో యేసు గురుపట్టమును స్థాపించినప్పుడు ఆయన శిష్యులతో, నేను మేము సేవకులని కాక స్నేహితులను పిలుస్తానని అన్నారు. అనగా యేసు తన శిష్యులను తనతో సమానముగా చూశారని అర్థం. అదే రీతిగా ఈ నూతన గురువు పట్ల సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతులు వీరిని కౌగలించుకుంటారు. ఈ శాంతి సమాధానముతో పరిశుద్ధాత్మ శక్తిని, పాప పరిహారమును మనకు వసగుచున్నారు. అదే విధముగా శాంతికి సంచీవిగా సమాధానం ప్రతిబింబించేలా జీవించుమని పీఠాధిపతులు వీరికి బోధిస్తున్నారని ఈ సంజ్ఞకు అర్థము. దీని తరువాత గురువులు కూడా వరుస క్రమములో వచ్చి ఇదే సమాధానాన్ని పంచుతారు. దీనితో గురు పట్టాభిషేక సాంగ్యము పూర్తి ఎగుచున్నది. అందజేయుటకే గురుత్వం
ఇప్పుడు ఈ నూతన గురువు గురుశ్రీ పోలిశెట్టి క్రాంతి కుమార్ గారు పీఠాధిపతులతో కలిసి దివ్య బలిని సమర్పిస్తారు. దయచేసి నూతన గురువులకు కానుకలను సమర్పించుటకు ముందుకు విన్నగా ఏమి ఇవ్వగలను